బట్ నో వన్ హ్యాస్ డన్ ఇట్, బట్ వీ ప్రూవ్డ్ ఇట్. అంటే నేను అనేది మీతోని ఇంత మంచి కార్యక్రమం ఈరోజు తెలంగాణలో చేశాం. ఆ మిషన్ భగీరథను చూసి ప్రధానమంత్రి మోడీ గారు, కేంద్ర ప్రభుత్వం, వెన్ ఇట్ ఈస్ పాసిబుల్ ఇన్ తెలంగాణ, వై నాట్ ఇన్ ఇండియా అనే ఒక డిస్కషన్ వచ్చి తెలంగాణ మోడల్ను కాపీ కొట్టి భారతదేశం అంతా హర్ ఘర్ కో జల్ అనే ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసినారు. ఇంకా కాలేదు. నిన్న మధ్యప్రదేశ్లో నా ఫ్రెండ్ ఒక ఆయన ఐఏఎస్ ఆఫీసరు మా నాన్నగారు చనిపోతే మాట్లాడించడానికి వచ్చాడు. ఆయన మధ్యప్రదేశ్లో ఈజ్ లుకింగ్ ఆఫ్టర్ దిస్ ప్రోగ్రామ్. ఏమైంది మీ ప్రోగ్రాము అని నేను ఏదో డిస్కషన్ వస్తే అడిగితే, అన్న ఇంకా అయితలేదు, చాలా హర్డిల్స్ వస్తున్నాయి, రైల్వే క్రాసింగ్స్, హైవే క్రాసింగ్స్, బడ్జెట్ ప్రాబ్లమ్స్, మాది ఇంకా 8 ఏళ్ళు అయింది కానీ ఇంకా అయితలేదు అన్నాడు. బట్ కొన్ని రాష్ట్రాలు జరిగినాయి, కొంత జరిగింది. సో ఇక్కడ ఆ మిషన్ భగీరథ అనే కార్యక్రమం ద్వారా ఈ రాష్ట్రంలో మీరు కూడా కొంతమంది గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు, మన బ్యాక్ ఎక్కడో విలేజే ఉంటుంది. ఇండియాకు మోడల్ చేసిన మనం ఒక డ్రింకింగ్ వాటర్ ప్రోగ్రామ్ ఏ గవర్నమెంట్ చేయండి కేసీఆర్ గారు చేశారు. అంతకుముందు ఈ హైదరాబాద్ లో కూడా 2 రోజులకు ఒకసారి నల్లా వచ్చేది. కేసీఆర్ గారు ప్రభుత్వం రాకముందు ట్యాంకర్ల ద్వారా నీళ్లు కొనుక్కునే పరిస్థితి ఉండేది. అపార్ట్మెంట్స్ లో వాటర్ బిల్స్ ట్యాంకర్ల ద్వారా చాలా బిల్లులు వచ్చేది. కానీ కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ట్యాంకర్లు మాయమైపోయినాయి హైదరాబాద్ లో. ఇది ఒక ప్రోగ్రామ్. లైక్ సెకండ్ ప్రోగ్రామ్, మనము చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం, ఏ ప్రోగ్రామ్ కాల్డ్ మిషన్ కాకతీయ. మనము చెరువులు కాపాడాలి, చెరువులు పునరుద్ధరించాలి, తద్వారా సాగునీరు, త్రాగునీరు, పర్యావరణ పరిరక్షణ జరగాలని ఒక మిషన్ మోడ్ లో ఒక ప్రోగ్రామ్ చేశాం. దట్స్ కాల్డ్ మిషన్ కాకతీయ. ఎందుకంటే కాకతీయుల కాలంలో తెలంగాణలో 44,000 చెరువులు తవ్వారు. కాకతీయ రాజులు ఆ రోజు కట్టిన చెరువులు పునరుద్ధరించి వాటిని పరిరక్షించి భావితరాలకు అందించాలని మిషన్ మోడ్ లో కాకతీయ రాజులు కట్టిన చెరువుల పునరుద్ధరణ చేస్తున్నాం కనుక దాన్ని మిషన్ కాకతీయ అని పేరు పెట్టి 3 సంవత్సరాల్లో చెరువులు పునరుద్ధరించాం. భారతదేశంలోని అప్పుడు నేనే ఇరిగేషన్ మినిస్టర్గా ఉంటున్నాయి, ఎన్నో రాష్ట్రాల నుంచి ఇంజనీర్లు వచ్చి ఆయా డిపార్ట్మెంట్స్ వచ్చి మనం చూసి నేర్చుకొని పోయారు. తర్వాత కేంద్ర ప్రభుత్వం ఉమాభారతి గారు కేంద్ర మంత్రిగా వారు నన్ను అడిగి ఒక మీటింగ్ లో తెలుసుకొని సెంట్రల్ సిడబ్ల్యూసి ఇంజనీర్లు వచ్చి తెలంగాణలో చూసి వాళ్ళు దేశం మొత్తం కూడా అమృత్ సరోవర్ పేరిట ఆ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అగైన్ తెలంగాణ హ్యాస్ బికమ్ ఎ మోడల్. లైక్ సీసీ కెమెరాస్ అండ్ అవర్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఇన్ హైదరాబాద్. ఇండియాలో హైయెస్ట్ సీసీ కెమెరాలు ఉన్నటువంటి రాష్ట్రం, నగరం మన హైదరాబాద్, మన తెలంగాణ. ఒక్క హైదరాబాద్ లో 10 లక్షల సీసీ కెమెరాలు పెట్టాం. మొత్తం హోమ్ డిపార్ట్మెంట్ మనం పెట్టిన షీ టీమ్స్, మహిళల రక్షణ కోసం ఏదైతే షీ టీమ్స్ పెట్టామో బెంగళూరు నుంచి, ముంబై నుంచి, పూణే నుంచి కమిషనర్ ఆఫ్ పోలీసులు వచ్చి హైదరాబాద్ లో షీ టీమ్ ఫంక్షనింగ్ ను నేర్చుకొని వాళ్ళు వాళ్ళ రాష్ట్రాల్లో అమలు చేశారు. మన సీసీ కెమెరాలను దేశం మొత్తం కూడా అప్రిషియేట్ చేసి మనను మిగతా నగరాలు కూడా ఫాలో అయ్యే విధంగా ఈ తెలంగాణను కేసీఆర్ గారు అభివృద్ధిలో తీసుకొని పోయారు. ఇట్లా ఏ కార్యక్రమమైన రైతుల కోసం, వ్యవసాయ రంగంలో ఎట్లుండేదంటే తెలంగాణ ఒకప్పుడు మనం ఇతర రాష్ట్రాల నుంచి బియ్యం కొనుక్కొచ్చుకునే రాష్ట్రం తెలంగాణ. మనకు తెలంగాణ అంటే కరువు కాటకాలు, తెలంగాణ అంటే రైతుల ఆత్మహత్యలు, తెలంగాణ అంటే వెనుకబడ్డ ప్రాంతము, తెలంగాణ అంటే సాగునీరు కాదు తాగడానికే నీళ్లుండే అన్నటువంటి ప్రాంతం. బట్ కేసీఆర్ గారు పెద్ద ఎత్తున ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మించి పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తే తెలంగాణ హ్యాస్ బికమ్ నంబర్ 1 ఇన్ ద కంట్రీ. ఈరోజు భారతదేశంలో హైయెస్ట్ ప్యాడీ ప్రొడక్షన్ చేస్తున్న రాష్ట్రం దట్ ఈస్ తెలంగాణ. 3 కోట్ల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండుతుంది తెలంగాణలో. ఈరోజు మనము తెలంగాణలో పండిన వరి కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర అండ్ అదేవిధంగా తమిళనాడు, ఢిల్లీ, ఈవెన్ విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ అవుతా ఉంది. అంటే మనం తినంగా పక్కన 10 రాష్ట్రాలకు అన్నం పెట్టే ధాన్యాగారంగా తెలంగాణను మార్చిందంటే కేసీఆర్ గారు. 2014లో మా ప్రభుత్వం వచ్చినప్పుడు 68 లక్షల మెట్రిక్ టన్నులు ఉన్న వరి బై ద టైం మేము దిగిపోయేసేటప్పటికి 2,78 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండే విధంగా తెలంగాణను మార్చాం. ఏదో మాయ చేస్తే పండదు కదా పంట. నువ్వు మంచి క్వాలిటీ పవర్ 24/7 క్వాలిటీ పవర్ ఇచ్చినాం, చెరువులు బాగు చేసినాం, ప్రాజెక్టులు పూర్తి చేసినాం, ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాం, ఫర్టిలైజర్ ఇచ్చాం, బైబ్యాక్ పర్చేస్ సిస్టమ్ పెట్టాం. అట్లా ఫార్మర్ను కాపాడాలి, రైతు దేశానికి వెన్నుముక్క అని చెప్పి సపోర్ట్ చేస్తే
తెలంగాణ హ్యాస్ బికమ్ నంబర్ 1 ఇన్ ద కంట్రీ. ఇలా ఎన్నో ఉన్నాయి, నేను ఎక్కువ టైం తీసుకోలేను కానీ ఇలా అనేక కార్యక్రమాల్లో ఈ రాష్ట్రాన్ని చక్కగా కేసీఆర్ గారు నడిపారు. చాలా మంది అనుమానాలన్నీ పటాపంచలైపోయినాయి. మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ 1,24,000 ఉండే ఇన్ ద ఇయర్ 2014. మేము దిగిపోయే నాటికి 2023-24లో 3,74,000 కోట్లతో ఇండియాలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో తెలంగాణ హ్యాస్ బికమ్ నంబర్ 1, ఎక్సెప్ట్ స్మాల్ స్టేట్స్ లైక్ గోవా, డయ్యూ డమన్ అట్లాంటివి తప్పితే, ఆ యూనియన్ టెరిటరీస్ తప్పితే తెలంగాణ హ్యాస్ బికమ్ నంబర్ 1 ఇన్ పర్ క్యాపిటల్ ఇన్కమ్. మన 10 ఏళ్లలో 8 రాష్ట్రాలను బైపాస్ చేస్తూ, ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క స్టేట్ ను బైపాస్ చేస్తూ వీ హ్యావ్ బికమ్ నంబర్ 1 ఇన్ పర్ క్యాపిటల్ ఇన్కమ్. GSDP growth rate we have become number 1 in the country. State owned tax revenue growth rate we have become number 1 in the country. SOTR అంటే మన రాష్ట్రం వచ్చినప్పుడు 2014-15లో our own revenue was 68,000 crores. By the time we got down, it was 2,38,000 crores. అంటే more than 4 times. అంటే అలా ఈ రాష్ట్రాన్ని ఎంతో నిబద్ధతతో కేసీఆర్ గారు చక్కగా చేశారు. పవర్ హైదరాబాద్ లో దెర్ వాజ్ ఎ 4 hours పవర్ కట్. ఇండస్ట్రీస్ కు వీక్లీ 2 days 3 days పవర్ హాలిడే. బట్ ఈ రోజు ఆ పరిస్థితి ఉందా బైసాబ్? రాష్ట్రంలో రైతుకైనా హైటెక్ సిటీలో కూకట్పల్లిలో